హలో అండి. మేమున్న ఏరియాలో అయితే వర్షాలు స్టార్ట్ అయ్యాయి. 2 మంత్స్ బ్యాక్ వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఇక కంటిన్యూ అయిపోతుందేమో అనుకున్నాను వర్షాకాలం. బట్ సడెన్‌గా షాక్ ఇచ్చి మనకి వెదర్ అయితే మారిపోయి ఎండలైతే మండిపోయాయి. ఇప్పుడు వర్షాలు బాగా స్టార్ట్ అయ్యాయి. సో, వెదర్ కూడా ఏమనిపిస్తుందంటే ఇక కంటిన్యూ అవుతుందేమో వర్షాకాలం అన్నట్టుగా ఉంది. ఈ సీజన్ నుంచి సీజన్‌కి మారే సమయంలో ఏంటంటే కాఫు, కోల్డు, ఫీవరు ఇవన్నీ కూడా చాలా కామన్ అనమాట. మనం ప్రతిదానికి హాస్పిటల్‌కెళ్ళడం. ఇప్పుడు చూస్తే ప్రెజెంట్ ఏ హాస్పిటల్ గూడా సరే నిండిపోయి ఉంటుందనమాట. ఎక్కువ మంది కాఫు, కోల్డ్, ఫీవర్‌తోనే వచ్చుంటారు. ఎందుకంటే ఇవన్నీ సీజనల్ డిసీజెస్ అనమాట. వీటిని మనం కంట్రోల్ జేసుకోవాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్‌ని ఫాలో అవ్వాలి? ప్రతిదానికి టాబ్లెట్లు, హాస్పిటల్స్ అనేది కరెక్ట్ కాదనమాట. గోరువెచ్చని నీళ్లు తాగడం, ఎన్విరాన్మెంట్‌ని నీట్‌గా ఉంచుకోవడం, వీలైనంత వరకు వేడివేడిగా ఉండే ఆహారాలు తీసుకోవడం, ఇలా మిరియాల పొంగలి, అలాగే పులిహోర ఇట్లాంటివేంటంటే మనకి ఇమ్యూనిటీ బూస్ట్ ఇస్తాయన్నమాట. సో, మనం కొంచెం టైం ఇవ్వాలి మన బాడీకి. సో, అప్పుడే మన బాడీ తనకు కావాల్సిన శక్తిని తనే గెయిన్ చేసుకుంటదనమాట. వెంటనే మాత్రలు వేసుకోవడం, హాస్పిటల్‌కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.